ఏం తెలుసు మీ అందరికి? తెలిసినా ఏం చేస్తారు? నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ తెలుసు. అదే రేఖ కడుపులో ఉన్న బిడ్డను చంపడం. అయ్యో, మావయ్య కూడా తెలిసిపోయిందా? అవును శ్రావణి, నువ్వే కదా నాకు ఆ టాబ్లెట్స్ తెచ్చిచ్చింది. నువ్వే కదా ప్రేమ్ ప్లాన్ వేసిచ్చింది నాకు. మీరే కదా మావయ్య, తను లో క్యాస్ట్ అమ్మాయి, ఆ అమ్మాయి మనకొద్దు, ఆ అమ్మాయిని ఎలాగైనా పంపించేయాలి అని అనింది. మర్చిపోయారా మావయ్య? నా గురించి ఎవ్వరికి ఏం చెప్పినా నేను మాత్రం అందరికి ఇదే చెప్తాను. ఎవరేం చేశారా అని తెలుసుకొని కేసు క్లోజ్ అవ్వడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడేంటి, నేనేం చేయలేదని మా తల మీద ఎక్కి కూర్చుంటావా? తిక్కలేస్తే మా అన్న డైవర్స్ ఇవ్వడానికి కూడా వెనకాడ్డు. అవునా ప్రేమ్? నాకు డివోర్స్ ఇవ్వడానికి కూడా నువ్వు రెడీయా? మా అన్నయ్యకి అది చెప్పేది. మేమందరం ఫిక్స్ అయిపోయాం. నువ్వు మాకు అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగింది చాలా అంజలి, నేను చెప్పేది వినో. సైలెంట్గా ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని రేఖని క్షమాపణ కోరుకో. అందరం కలిసిమెలిసి ఉండొచ్చు. నా మాట విను అంజలి. అది అసలు జరగని పని. అయినా నాకు ఈ ఇల్లే వద్దు, మీరెవ్వరూ వద్దు. నాకు నా కొడుకులుంటే చాలు. కావాలంటే ప్రేమ రావచ్చు, మేము బయటికెళ్ళి వేరే కాపురం పెట్టుకుంటాం. నేను ఎక్కడికి రాను, కావాలంటే నువ్వు వెళ్ళిపో. అలానా? మరి నా బంగారము, నేను తెచ్చిన కట్నం తిరిగిచ్చేయి. నా దారి నేను చూసుకుంటా. రూపాయి కూడా ఇవ్వం. ఉన్న డబ్బులన్నీ ఆపరేషన్కి అయిపోయాయని లెక్క కూడా చూపిస్తాం. ఇంకా ఈ ఇంటి మ్యాటర్కి వస్తే దీని మొత్తం కార్తిక్ పేరు మీద రాయిచ్చేస్తాం. అప్పుడు మా అన్నకు అన్నట్టు ఏది ఉండదు. నువ్వేం చేస్తావో చేసుకో. ఇప్పటికైనా అర్థం చేసుకో అంజలి. బుద్ధి తెచ్చుకొని రేఖకి సారీ చెప్పి ముందులాగా ఉండు. ఇగోకి తీసుకొని అనవసరంగా దీన్ని పెద్దగా చేయకు. మీ ఇంటి దాకా అస్సలు తీసుకెళ్లకు. మీరంతా ఒక్కటే నన్ను భయపెట్టాలని చూస్తున్నారు కదా. నేనేంటో చూపిస్తా. ఎక్కువ ప్రెజర్ చేశామా? పోతే పోనీయండి అన్న, నాకు అవసరమే లేదు. ఏమైంది వదినా? అసలు ఏమైంది వదినా?